గారు అని అనలేను, ఎందుకంటే నీతో ఉన్న దీనివల్ల. ఎనివే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మనం లైవ్లో కలవలేదు, నువ్వు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఓ జర్నలిస్ట్గా ఉండి పుత్తలపాటు టీడీపీ ఇన్ఛార్జ్ అవ్వడం చాలా హ్యాపీ. హ్యాపీ న్యూ ఇయర్ మురళి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విషింగ్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ థ్యాంక్ యూ యూ. అండ్ యువర్ టీమ్, టోటల్ ఏబిఎన్ టీమ్ కి, ఏబిఎన్ యాజమాన్యానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మీ ద్వారా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. యూ హ్యావ్ లిబర్టీ అండ్ రైట్ టు కాల్ మీ యాజ్ మురళి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మురళి. ఫరెవర్. యా. సో ఇప్పుడు ఏంటంటే, ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వంలో మెజారిటీ సీట్లు నాకు తెలిసి 2, మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా ఉన్న ఎస్సీ నియోజకవర్గాల 2 మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. మిగతా అవుట్ ఆఫ్ 27, 25 వైసీపీఏ గెలిచింది. ఒకటే. రైట్, యు ఆర్ రైట్. సో ఈ సిచ్యువేషన్లో నా ఎస్సీలు నా ఎస్టీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని పాట పాడే జగన్మోహన్ రెడ్డి గారు, మేనమావని అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళందరినీ షఫిల్ చేయడమా లేకపోతే టికెట్ లేదని చెప్పడమో జరుగుతోంది. ఎందుకు టార్గెట్ అయ్యారు? అంటే ఇక్కడ దళితులు, గిరిజనులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి భావన ఉంది, ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైనటువంటి భావన ఉంది అంటే, వీళ్ళు నేను చెప్పినట్లు ఆడే ఒక బొమ్మలు మాత్రమే అన్నటువంటి భావనలో అతను చాలా క్లారిటీగా ఉన్నాడు. మరి ఆ భావన ఎందుకు వచ్చిందంటే, దళితులందరూ మోసపోవడం వల్ల, దళితులందరూ ఈయన వాళ్ళ తండ్రిలాగా ఏదో దళితులకు చేస్తాడన్నటువంటి అభూతమైనటువంటి కల్పనలోకి నెట్టివేయబడటం వల్ల. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు, నా ఎస్సీలు నా ఎస్టీలు అనే మాటను వాడి 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 దళితులు, నా బంధువులని, నా మేనమామలు, నా మేనత్తలు, చాలా మంది మా నాయన మేనత్తలు దళితులను వివాహం ఆడారని, నాకు కులం అనేది లేదన్నటువంటి భ్రమను క్రియేట్ చేసిన కారణంగా గంపగుత్తగా ఓట్లేసినటువంటి పాపానికి అదే దళిత వర్గాలపైన, గిరిజన వర్గాలపైన పెత్తనం చేయాలి, స్వారీ చేయాలన్నటువంటి ఆలోచనకి రావడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి అనాలసిస్. అయితే నేను ఒక జర్నలిస్ట్ గా పనిచేసిన, ఒక స్కాలర్ గా, పిహెచ్డి చేసినటువంటి ఒక వ్యక్తిగా నా అధ్యయనం నేను గమనిస్తే 75 సంవత్సరాల క్రితమే గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి వాడు ఒకడు పుడతాడు, ఈ సమాజాన్ని మోసం చేసి నాశనం చేయడం కోసం ఏదో ఒక పన్నాగం పన్నుతాడన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆ రోజు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, దళిత నియోజకవర్గాల్లో 2 ఓట్లు పెట్టండి అన్నాడు. ఎందుకంటే ఇలాంటి మోసగాడు ఒకటి వస్తాడు. ఎందుకంటే దళితులకు, గిరిజనులకు ఒక ఆ బ్లడ్ లో ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, నమ్మితే ప్రాణం ఇవ్వడం. ప్రాణం ఇచ్చినప్పుడు ఓటెంత అన్నటువంటి భావనలో, నువ్వు ఇల్లు ఇచ్చావా, మా ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్ చేసావా, లేకపోతే మమ్మల్ని సమాజంలో సమానత్వంగా చూసావా అన్నటువంటి ఆలోచన ధోరణి చూడకుండానే నమ్మిన పాపానికి నట్టేట ముంచే ఈ మేక వన్న పులులు ఉన్నారన్నటువంటి విషయాన్ని గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు గ్రహించాడు. అందుకే ఆ రోజు చర్చ చేశారు. ఎస్సీ నియోజకవర్గాల ఏర్పాటులో, ఎస్సీ నియోజకవర్గాల్లో 2 ఓట్ల విధానం పెడితే మంచిది అంటే, అయితే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ విధానంలో ఇలాంటి వాళ్ళు రారయ్యా అని సమర్థించిన కారణంగా ఇది జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చాడు, ఆ రోజు ఏదైతే ఆయన ఆందోళన చెందాడో ఆ ఆందోళన చెందినటువంటి ఆ కారణానికి ఈ రోజు నిజరూపం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా. ఎందుకంటే ఎంతమంది అయ్యా దళిత నియోజకవర్గాలు ఎందుకు పెట్టారు భారత రాజ్యాంగంలో? భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఎందుకు పెట్టారంటే, ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ కోసం పెట్టారు. అంటే ఏమని, ఇతర నియోజకవర్గాలలో కన్నా ఈ నియోజకవర్గాల్లో దళిత సామాజిక వర్గం, గిరిజన సామాజిక వర్గం, ప్రజానీకం ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి మనుషులే ప్రాతినిధ్యం వహించినట్లయితే వీళ్ళ సాధక బాధకాలు, వీళ్ళ కన్నీళ్లు, కష్టాలను తీర్చడానికి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. గతంలో ఆ రకమైనటువంటి భావనతో బతికిన వాళ్ళే కాబట్టి వీళ్ళకి అవగాహన ఉంటుంది అని చెప్పి పెట్టడం జరిగింది. మరి వీళ్ళు ఏం చేస్తారు? అసెంబ్లీలో చర్చించాలి, ముఖ్యమంత్రితో చర్చించాలి, ముఖ్యమంత్రితో చర్చించి ఈ ప్రాంతానికి ఏం కావాలన్నటువంటి నిధులు తేవడం కోసము, ఆ ప్రాంత అభివృద్ధికి ఏ రకమైనటువంటి ప్రణాళికలు చేసుకోవాలో చూసుకొని చేసుకోవాలి.
మరి ఒక ముఖ్యమంత్రి ఎంతమంది 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల నుంచి ఉంటే ఎంతమంది దళిత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి నేరుగా ఈ 5 సంవత్సరాల కాలంలో సంభాషించారన్నటువంటి విషయాన్ని లెక్క తీస్తే కనీసం ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే విష్ చేయడానికి కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తిని మా సమాజం నమ్ముతుందంటే నాకు చాలా ఆవేదన అదైతే చాలా మంది చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్లోనే కాదు, లేకపోతే అక్కడ ఇప్పుడు ఢిల్లీ వెళ్తే కూడా, ఢిల్లీలో ఏపీ భవన్లో కూడా దళిత ఎంపీలు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారనే సోషల్ మీడియాలో కొంత ట్రోల్ అయ్యింది. అది ఇట్లా ఇల్ ట్రీట్ చేస్తారా అనేది. అయితే అది అలా ఉంటే